ప్రస్తుతానికి అయితే పోటాపోటీన కాంగ్రెస్ అని టీఆర్ఎస్ రెండు పోటీ చేస్తున్నాయి. నియోజకవర్గం జూబ్లీ నియోజకవర్గానికి ఎవరు న్యాయం చేస్తే అంటే మీరు ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఏం లేదు, అక్కడ 50-50 ఉంది. ఎవరు బరిలో వాళ్ళు పోరాపోరీలో ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళని చెప్పలేం, ఎందుకంటే ఇటు సైడు కాంగ్రెస్ తరఫు నుంచి నవీన్ యాదవ్ గారు, అటు సైడు బీఆర్ఎస్ తరఫు నుంచి సునీతా మేడం గారు, టీడీపీ ప్రభుత్వం టీడీపీ నుంచి సుధాశ్రీ మేడం అంట, మరి బీజేపీ నుంచి ఎవరు ఉంటారో అక్కడ అయ్యారు. మరి వీళ్ళందరిలో ఈ పోరాపోరీలో ఉన్న బరిలో ఉన్న వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్లో నవీన్ యాదవ్ గారు, బీఆర్ఎస్లో మేడం గారు, సునీతా మేడం గారు. అంటే సునీత గారికి ఏమన్నా సింపతి ఓట్లు పడే అవకాశం ఉందంటారు? పడవచ్చు, పడకపోవచ్చు. ఈసారి ఒకసారి మార్చి చూద్దాం అనుకోవచ్చు కదా, మార్చి చూద్దాం అనుకోవచ్చు. లేదులే పాపం హస్బెండ్ పోయారు, మనం ఆవిడకే ఓటేసి ఆవిడనే గెలిపించుకుందాం అని కూడా అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉందన్నారు. బస్ టికెట్స్ కానీ హైడ్రా మీద కానీ పథకాల మీద కూడా చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా. మరి అయితే చెప్పేవేమీ అమల్లో లేవు. హైడ్రా ఒకటి అంటే ఇక చాలా వరకు పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు, కష్టపడి పెట్టుబడి ఇకపోతే ఇక పథకాలు ఇక చెప్పినవన్నీ చేయాలని ఒక రూల్ ఉందా? వ్యతిరేకత ఏమీ లేదు, కాకపోతే ప్రభుత్వం ఎందుకో సైలెంట్గా ఉంది.